మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఈరోజు ఒక పాటతో మరియు దేవుని వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం. ఈ పాట నాతో కలిసి మీరు పాడుకొని దేవుని మహిమపరచండి. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడిచిపోకయా. గ్రుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా. గుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా. కుంటివాడినయ్యా నా తోడు నడువవా, కుంటివాడినయ్యా నా తోడు నడువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడిచిపోకయా. లోకమంత చూసి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను చేరదీసిన. లోకమంత చూసి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను నీవు చేరదీయవా. ఒంటరినయ్యా నా తోడు నిలువవా, ఒంటరినయ్యా నా తోడు నిలువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడిచిపోకయా. నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడిచిపోయినా. నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడిచిపోయినా. తల్లిదండ్రి నీవై నన్ను లాలించుమా, తల్లిదండ్రి నీవై నన్ను లాలించుమా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడిచిపోకయా. నజరేతువాడ
నన్ను విడిచిపోకయా. దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 35వ వచనం నుండి 43 వచనాల వరకు ఇందులో ఉన్నటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. నేను చదువుతున్నాను. లూకాసు వార్త 18వ అధ్యాయం 35వ వచనం నుంచి. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుకొనుచుండెను. జన సమూహము దాటిపోవుచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరకుండుమని ముందర నడుచుచుండిన వారు వారిని గద్దించిరి. కానీ మరీ ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని కేకలు వేసెను. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని వానిని అడగగా వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నాను అనెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూసి దేవుని స్తోత్రము చేసిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఒకానొక దినమున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యెరూషలేము పట్టణానికి సమీపించినప్పుడు ఆ యెరూషలేము పట్టణంలో ఒక గుడ్డివాడైనటువంటి భిక్షగాడు దారి ప్రక్కన త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుకొనుచు తన జీవనాన్ని సాగిస్తున్నాడు. ఒక అనాథగా, దిక్కులేని వాడుగా, పోషించేటువంటి వారు లేక నిరాధారంతో, నిరాశ నిస్పృహల మధ్యలో మరి ఈ యొక్క భిక్షమడుకున్నటువంటి యొక్క గుడ్డివాడు దారి పక్కన మరి అతను కూర్చొని భిక్షమడుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. అలాంటి పరిస్థితుల మధ్యలో తనకు ఒక శబ్దము వినబడింది. జనసమూహము దాటిపోవచ్చున్నట్లుగా ఒక శబ్దము అతనికి వినబడినప్పుడు ఇదేమిటి అని అక్కడ ఉన్నటువంటి వారితో అడగగా వారు చెప్తున్నారు, నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని అతనితో చెప్పిరి. అక్కడ మరి ముఖ్యమైనటువంటి మాట మనం గమనించినట్లయితే అప్పుడు ఆ గ్రుడ్డివాడు, ఆ భిక్షమడుకునేటువంటి ఆ వ్యక్తి, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా. చూడండి దేవుని యొక్క బిడ్డలారా, భిక్షమడుకున్నటువంటి నిరాధారములో ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తికి యేసు ప్రభు ఆ మార్గాన వెళుతున్నాడు అన్నటువంటి విషయము తెలిసింది. తెలియగానే ఆయన అంటున్నాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము అని మాట్లాడుతున్నాడు. ఇంకా కూడా మనం గమనించినట్లయితే మరీ ఎక్కువగా వాడు బిగ్గరగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము అని అంటున్నాడు. అనంటే యేసు ప్రభు దావీదు కుమారుడని, యేసు ప్రభు దావీదు వంశములో నుండి వచ్చినటువంటి వాడని, యేసు ప్రభు అనేక గొప్ప కార్యాలు చేస్తూ, అనేకులను స్వస్థపరుస్తూ, అనేక చచ్చినటువంటి వారిని సజీవులుగా లేపుతూ, అనేక అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు ఆయన చేస్తున్నాడని, ఆయన ఇతివృత్తం ఏంటిది, ఈ దావీదు ఎవరు, దావీదు కుమారుడైనటువంటి యేసు ఎవరో అతనికి బాగా తెలిసింది. యేసయ్య గురించి ఇదివరకే తను తెలుసుకొని ఉన్నట్లుగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము అనేటువంటి మాటలో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఈ యొక్క వ్యక్తి ఆయన అంటున్నాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము అని బిగ్గరగా ఎదుగో కేకలు వేసి, దావీదు కుమారుడా, యేసయ్య, నన్ను కరుణించు, నాకున్నటువంటి ఈ గుడ్డితనమును, నాకున్నటువంటి ఈ నిరాధారమైనటువంటి జీవితాన్ని మార్చివేయి ప్రభా, నన్ను కరుణించి నా ఎడల కృప చూపించు ప్రభా అని అతను మరి యేసు ప్రభుని ఆయన వినేటట్టుగా అతను బహుగా బిగ్గరగా మరి ఇది కేకలు వేస్తున్నారు. అక్కడ
అంతకంటే ముందుగా ఆ మార్గాన్ని నడుచుకుంటూ వెళుతున్నటువంటి వారు ఊరుకొండుమని అతన్ని గద్దింపసాగినారు. అయినప్పటికీ కూడా మరి యేసు ప్రభు దగ్గర ఆయన మాట వినాలని మరి ఇంకా బిగ్గరగా ఆయన కేకలు వేస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించగలం. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డ, ఈ దినాన నిరాశ నిస్పృహల మధ్యలో ఒకవేళ ఉన్నావేమో, నీకు ఎవరు లేరని అటువంటి పరిస్థితుల మధ్యలో ఎదిగో నీవు సతమతమైపోతున్నావేమో, ఈ జీవిత ప్రయాణం సాఫీగా సాగలేక ఒక మూలన కుంటబడి మరి కదల్లేని మెదల్లేనటువంటి పరిస్థితుల మధ్యలో చిక్కబడి ఉన్నావేమో, ఈ అంగవికలాంగునిలాగా, ఈ యొక్క గుడ్డివాణిలాగా భిక్షమడుకున్నటువంటి పరిస్థితుల మధ్యలో ఒకవేళ నీ పరిస్థితి ఉన్నదో ఏమో, ఎవరు కరుణించక, ఎవరు ప్రేమించక, నిరాధారమైనటువంటి పరిస్థితుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉన్నావేమో, ఈ దినమే నీకు ఒక శుభవార్త. దావీదు కుమారుడా నన్ను కరుణించుమని ఆ వ్యక్తి యేసయ్యను పిలిచినట్లుగా నీవు కూడా ఈ దినాన యేసయ్యను పిలవగలిగితే యేసయ్యను పిలుద్దాం. నీ స్వరం వింటాడు ఆయన, నీ ఆక్రందన వింటాడు, నీ రోదన వింటాడు, నీ బాధ వింటాడు, నీ పిలుపు వింటాడు, నీ మాట వింటాడు, నీ హృదయములటువంటి తలంపు ఆయనకు బాగా తెలుసు. ఈ దినం కేకలు వేస్తూ ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయవలసినటువంటి వారుగా మనం ఉన్నాం. ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు. బిగ్గరగా కేకలు వేస్తూ రేయి పగల్లో, రాత్రి పగల్లో ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించేటువంటి వాడుగా, బిగ్గరగా కేకలు వేస్తూ ఆయనకు మొరపెట్టేటువంటి వాడుగా ఎదిగో నీవు ఉండాలి. అప్పుడు యేసు ప్రభు ఎదిగో దావీదు కుమారుడు నన్ను కరుణించుమని బిగ్గరగా కేకలు వేస్తుంటుండగా ఆ కేకలు యేసయ్య విన్నాడు. యేసు ప్రభు విని అంతటా యేసు నిలిచి వానిని తన దగ్గరకు తీసుకొని రమ్మనెను. యేసయ్య అతను పిలుస్తున్నటువంటి పిలుపులు బిగ్గరగా కేకలు వేస్తూ పిలుస్తుంటున్నప్పుడు ఆ పిలుపు యేసయ్య విన్నాడు. నిజంగా నీ పిలుపు వింటాడు, నీ ప్రార్థన వింటాడు, నీ రోదన వింటాడు. నువ్వు ఏ స్థితిగతుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నావో, నీ పరిస్థితి ఎవరు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఉంటారు, నీ మాట ఎవరు వినలేరు, నిన్నెవరు కూడా ఏదిగో మరి ప్రేమించి గణపరిచి మరి నిన్ను కాపాడేటువంటి పరిస్థితులలో ఉండరు. కానీ నువ్వు పిలిస్తే యేసయ్య పలుకుతాడు. నువ్వు పిలిస్తే నీ మాట ఏదిగో ఆయన తప్పకుండా ఆలకిస్తాడు. యేసు ప్రభు ఆ పిలుపు విని ఆయన నిలిచి నా దగ్గరికి వాడిని తీసుకొని రమ్ము అని ఇక్కడ చెప్తున్నాడు. కనుక ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఎదిగో మరి నువ్వు కూడా పిలిచినప్పుడు ఎదిగో నువ్వు యేసయ్య దగ్గరికి ఎదిగో నడిపించబడతావు. నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీ ప్రార్థన ఆలకించి ఎదిగో ఆయన దగ్గరికి నేను మరి ఆయన రమ్మని పిలుస్తా ఉన్నాడు. ఆయన సన్నిధిలోనికి నీకు ఒక ఆహ్వానాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. వాడు దగ్గరికి వచ్చినప్పుడు వాడిని అడుగుతున్నాడు, నీకేమి కావాలని, నీకేమి చేయవలడని కోరుచున్నావు అని వాడిని అడుగుతున్నాడు. నీకేం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు, నీ కోరిక ఏంటిది, నన్ను ఎందుకు పిలిచినావు అని ఆ వ్యక్తిని అడుగుతున్నాడు. కానీ దేవుని యొక్క బిడ్డలారా, అతన్ని చూస్తేగానే యేసయ్యకు అర్థమైపోయింది అతను ఒక భిక్షగాడని, అతను కుంటివాడని, అతను అనేక దినములుగా ఆ స్థితిలో పడి ఉన్నాడని యేసయ్యకి తెలుసు. కానీ మరలా ఏదో ఆయన అడుగుతున్నాడు, నేనేమి నీకు గోరుచున్నావని వాడిని అడగగా, నీకేం చేయాలైనా నువ్వు చెప్పాలి, నీకేం కావాలో నువ్వు అడగాలి. నీ స్థితిగతుల మధ్యలో నువ్వు ఆయనకు, నీ పరిస్థితుల్లో నువ్వు ఆయనకు విన్నవించుకోవలసినటువంటి పరిస్థితి నువ్వు ఆ విధంగా నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు వాడు అంటున్నాడు, ఎదిగో ప్రభా చూపు బంద కోరుచున్నాను అనను. ప్రభా నాకు గుడ్డితనం ఉంది, నా కనులు బాగు చేసి నాకు చూపును దయచేయి ప్రభా అని దేవుని యొక్క సన్నిధిలో ఎదిగో మరి అతను ఎదిగో మరి ప్రార్థన చేస్తున్నాడు. చూపు బంద కోరుచున్నాను ప్రభా అని దేవునికి విన్నపము ఎదుగో మరి తెలియజేస్తున్నాడు. నిజంగా చూపు లేకుంటే అంధకారము. ఈ యొక్క ఈ భయానకరమైనటువంటి ప్రపంచంలో మనం బ్రతకాలి అని అంటే ఏదో కంటి చూపు చాలా అవసరము. చూపు లేనిదే ఎన్ని ఉన్నా ఇదిగో చీకటి ప్రపంచమే మన జీవితాన్ని ఆవరిస్తూ ఉన్నది. ఇదిగో ఈ యొక్క వ్యక్తి వెలుగు చూడక, చూపు లేక అంధకారములో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ యొక్క వ్యక్తి అడుగుతున్నాడు, ఇదిగో నాకు చూపు కావాలి ప్రభా అని ఆయనకు ఎదుగో మనవి చేస్తున్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, యేసు చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని అంటున్నాడు. దేవునికి వందనాలు. చూపు పొందుము.
దేవుని కొన్ని నిమిషాల్లోనే అతను ఆ విధంగా మాట్లాడిన వెంటనే ఇదిగో చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని ఇదిగో వానితో యేసయ్య చెప్తున్నాడు. నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేసినట్లయితే నీ జీవితంలో అనేక చీకటి సంబంధమైనటువంటి క్రియలు తొలగిపోయి ఇదిగో ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి ఇదిగో నువ్వు నడిపించబడతావు. చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని యేసు ప్రభు ఆ యొక్క వ్యక్తితో మాట్లాడినాడు. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరే. వెంటనే యేసు ప్రభు మాట్లాడిన వెంటనే ఇదిగో మరి అతను చూపు పొందినాడు. చూపు పొంది ఇదివరకు ఎన్నడూ చూడనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగును చూస్తూ తనకు ఆ చీకటిని తొలగించిన, చూపును ప్రసాదించినటువంటి, ఒక నూతనమైన జీవితాన్ని అనుగ్రహించినటువంటి, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించిన ఆ యేసయ్యని మొట్టమొదటిగా తన కళ్ళారా చూసినాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో ఆయనను వెంబడించాడు. ఆయనను వెంబడించి ఆయన అంటి పెట్టుకొని ఇదిగో నిర్ణయించుకొని యేసయ్య మార్గాన్ని ఇదిగో ఆయన వెంబడిస్తున్నాడు. కనుక ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ దినాన నీ జీవితంలో అనేక చీకటి రాత్రులు తొలగిపోయినాయి. అనేక భయానకరమైనటువంటి పరిస్థితులు నీ జీవితంలో నుండి యేసయ్య ఇదిగో తన దగ్గరికి నిన్ను పిలిచి రప్పించి తన మహాకృపదైశ్వర్యము చొప్పున నిన్ను రక్షించి చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన నిన్ను నడిపించినాడు. అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో ఎన్నో అనుభవిస్తున్నావు, ఎన్నో పొందుకుంటున్నావు. కానీ ఆయనను వెంబడిస్తున్నావా? ఆయన కొరకు నీ జీవితాన్ని సమర్పించుకున్నావా? ఆయన అడుగు జాడల్లో నువ్వు ప్రవర్తించగలుగుతున్నావా? ఆయన చూపినటువంటి అడుగు జాడల మాదిరికరమైనటువంటి విశ్వాస జీవితాన్ని ఎదిగో నువ్వు కలిగి ఎదిగో నువ్వు ఆయనని ఎదిగో వెంబడిస్తున్నావా? ఎదిగో దేవుని యొక్క బిడ్డలారా, ఈ రోజైనా ఆయన నీకు చేసినటువంటి గొప్ప కార్యములను బట్టి ఆయన మరొక విడవక యేసయ్యని నువ్వు వెంబడించాలి. చివరిగా మనం చూసినట్లయితే ఇదిగో అది చూచిన ప్రజలందరూ కూడా దేవునికి ఇది స్తోత్రము చేసిరి, దేవుని వారు మహిమపరచిరి. అది చూసిన ప్రజలు, ఆశ్చర్యకరమైనటువంటి ఆ కార్యాన్ని చూసినటువంటి ప్రజలు, ఇదిగో అంధుడైనటువంటి యొక్క వ్యక్తి చూపు పొంది భిక్షమడుకునేటువంటి వాడు తన భిక్షాటన పాత్రను పక్కకు పెట్టి ఇదిగో యేసయ్యను వెంబడిస్తుంటుండగా అది చూసిన ప్రజలందరూ కూడా ఇదిగో మరి దేవుని మహిమపరుస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. నీలో దేవుడు చేసినటువంటి కార్యాన్ని ప్రజలు కళ్ళారా చూస్తారు. నీలో దేవుడు జరిగించినటువంటి అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి క్రియలన్నీ కూడా నీ చుట్టూ ఉన్నటువంటి సమాజము, సంఘము, ప్రజలు ఇదిగో వాటిని గ్రహిస్తూ ఉంటారు. ఇదిగో ప్రభు దగ్గరికి రాకముందు నీ స్థితి ఏ విధంగా ఉండేనో, ఆ తర్వాత ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నీ స్థితి ఏ విధంగా మార్చబడింది, ఏ విధంగా ఇదిగో వెలుగులో నీ జీవితం కొనసాగుతున్నది అనేటువంటిది తప్పకుండా ప్రజలు గమనిస్తారు. అది చూసినటువంటి ప్రజలు దేవుని మహిమపరుస్తారు, దేవుని వారు స్తుతించగలుగుతారు. కనుక ఈ దినాన దేవుని వాక్యం వింటున్నటువంటి ఇదిగో దేవుని యొక్క బిడ్డ, నీ జీవితంలో అనేక చీకటి రాత్రులే ఉండొచ్చు, అనేక భయానకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో నువ్వు కొనసాగుతూ ఉండవచ్చు. ఇదిగో ఈ పుట్టుగుడ్డివాడైనటువంటి భిక్షమడుకున్నటువంటి యొక్క వ్యక్తి, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని ఇదిగో నువ్వు ఆయన స్వరం ఆయనకు వినబడేటట్లుగా నువ్వు ఇది నన్ను కేకలు వేసినట్లయితే, ఇది నా పరమందునటువంటి దేవుణ్ణి నువ్వు పిలిచినట్లయితే నీ పిలుపును దాటిపోలేడు. ఆయన ఎదిగో నీ దగ్గరికి వస్తాడు, ఆయన తన దగ్గరికి నిన్ను చేర్చుకుంటాడు. ఇదిగో చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని ఆ వ్యక్తికి చెప్పినట్లుగా ఇదిగో నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీలో గొప్ప కార్యాలు ఆయన జరిగించి తన కృపా మహదైశ్వర్యము చొప్పున ఆయన వెంబడించేటువంటి ధన్యత దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నిన్ను చూసిన ప్రజలు, యేసయ్య నీలో చేసినటువంటి కార్యాన్ని చూసినటువంటి ఈ ప్రజలందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తుంటుండగా, దేవుని గణపరుస్తుంటుండగా దేవునికి ఎంత మహిమ కలిగిందో, దేవునికి ఎంతగానో స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం వారు ఆరోపించగలిగినారు. ఇది నాన్న ప్రియమైన దేవుని యొక్క బిడ్డారా, ఆయన వెంబడించే బిడ్డగా ఉన్నావా? ఆయన దగ్గరికి వచ్చి విలువైనటువంటి ఆశ్చర్య కార్యాలు పొందేటువంటి బిడ్డగా ఉన్నావా? లేక ఇంకా లోకమైనటువంటి చీకట్లో చిందులాడుతూ ఎదిగో నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్నావా?
ఎదిగో ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినం. ఈరోజే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి రమ్మని, ఆయన వేడుకోమని, నిన్ను ఆశ్చర్యకరమైన రీతిలో మార్చాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రార్థించగలుగుతావా? దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నన్ను క్షమించుము, నన్ను విడిపించుము, నన్ను స్వస్థపరచుము, నన్ను బాగు చేయము అని నువ్వు ఆయనకు మొరపెట్టగలుగుతావా? తప్పకుండా నీ ప్రార్థన ఆయన ఆలకించి నిన్ను స్వస్థపరుస్తాడు. నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో అట్టి ప్రార్థన దేవుడు సఫలం చేసి తన కృపా మహదైశ్వర్యంలో నేను దేవుడు అపరిమితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడైన యేసయ్య, కృపామయుడా, దయగలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు. తండ్రి, ఇదిగో ఆ యొక్క పట్టణములో తండ్రి త్రోవ పక్కన భిక్షం అడుకుంటున్నటువంటి గుడ్డివాడు నిన్ను గురించినటువంటి విషయాన్ని, సమాచారాన్ని విని, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము అని అతను కేకలు వేయగా, యేసయ్య, నువ్వు అతన్ని దాటిపోలేదు. నీ దగ్గరికి అతన్ని పిలుచుకున్నావు. ఆయన స్వరాన్ని విని నిలిచి ఆయన నీ దగ్గరికి తీసుకొని, ఇదిగో చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని తండ్రి అతనికి చూపును దయచేసినావు ప్రభా. అంధకారం నుండి విడిపించినావు తండ్రి. అజ్ఞాన చీకటి బంధకాలని తొలగించున్నావు యేసయ్య, నీకు వందనాలు. ఆ విధంగా నా తండ్రి, ఎదుగో వాక్యం విన్నటువంటి మీ బిడ్డలమైన మేమందరం కూడా ఎదుగో మా చీకటి ప్రపంచంలో చిందులాడుతూ ప్రభా, నిరాశ నిస్పృహల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటుండగా నాయన, నీ కృపను, నీ దయను, నీ వాత్సల్యతను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ దయ, నీ కృప, వాత్సల్యతలో మమ్మను కాపాడమని ప్రార్థిస్తున్నాను. మమ్మను కరుణించుమని ప్రార్థన చేస్తున్నాము. జీవం కలిగిన మా తండ్రి, మా ప్రార్థన వినే దేవుడవు, ఎదుగో మా ప్రార్థన ఆలకించే దేవుడవు, ఎదుగో మా చెంతన నిలిచే దేవుడవు, నీ సన్నిధికి మమ్మల్ని నడిపించేటువంటి దేవుడవు తండ్రి, నీకు వందనాలు. అట్టి కృప మా అందరికీ దయచేసి బలపరచమని, ఎదిగో నా తండ్రి, మా అజ్ఞాన అంధకారములో నుండి ఎదిగో మమ్మల్ని విడిపించి, అయా నా తండ్రి, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించి మమ్మను, మా కుటుంబాలను ఆశీర్వదించి బలపరచండి. మా ఎడల నువ్వు చేసిన గొప్ప కార్యములను బట్టి నిన్ను వెంబడించినట్లుగా కృప చూపండి ప్రభా. అది చూసిన ప్రజలందరూ నిన్ను స్తుతించినట్లుగా ప్రభా, నన్ను, నా జీవితాన్ని చూసిన ప్రజలందరూ కూడా నిన్ను మయపరచులాగున ప్రజల్లో నేను నీ కొరకై ఒక సాక్షార్థంగా నిలబడినట్లుగా నాయన, నీ కృప మా అందరికీ దయచేసి బలపరిచి, కృప చూపించి, ఆశీర్వదించి, భద్రపరిచి, మహిమ పొందుకున్నామని మమ్మను మీ చేతులకు పరిపూర్ణంగా అప్పచెప్పుకొనొచ్చు మా ప్రభును, మా రక్షకుడు అయిన యేసయ్య నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. మంచిది. దేవుడు మేము, మీ కుటుంబాలను ఆశీర్వదించి, దీవించి బలపరచునుగాక. అందరికీ వందనాలు.